మనుషులు మరియు వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూ, జల, వాయు మార్గాల ద్వారా జరిపే కదలికకు గల పేరు రవాణా. ఈ క్రింది వానిలో రవాణాకు అత్యంత అనుకూల ప్రాంతం మైదాన ప్రాంతం. మైదాన గ్రామీణ ప్రాంతాలలో ఉపయోగించే రవాణా సాధనం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్, టాంగా, డోలీ. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్, టాంగా. కొండ ప్రాంతాలలో రవాణాకు ఉపయోగపడినవి గాడిదలు, గుర్రాలు. రోప్వే నిర్మించబడే ప్రాంతాలు కొండ ప్రాంతాలు. ఈ క్రింది వానిలో ఇనుప తీగలపై ప్రయాణించునవి ఏరియల్ కార్లు. నల్లమల వంటి అడవులలో నివసించే గిరిజనుల ప్రధాన రవాణా విధానం కాలిబాట ద్వారా నడక. ఎడారి ఓడగా ప్రసిద్ధి చెందినది ఒంటె. ఈ క్రింది వానిలో ఒంటెకు సంబంధించి అసత్య ప్రకటన గుర్తించుము. నీరు తాగకుండా సుదూరం ప్రయాణిస్తుంది. దాని పొడవాటి కాళ్ళు ఇసుక నుండి వచ్చే వేడికి శరీరానికి తగలకుండా చేస్తాయి. దాని వెడల్పైన పాదాలు ఇసుకలో కూరుకుపోకుండా కాపాడతాయి. ఎడారి ప్రజలు పాల కొరకు ప్రధానంగా ఒంటెలపై ఆధారపడతారు. స్లెడ్జ్లు అనే రవాణా సాధనాలను లాగు జంతువులు కుక్కలు. ఈ క్రింది వానిలో గోదావరి నదికి చెందని లంక గ్రామం నాగాయలంక. ఈ క్రింది పట్టణంలో విమానాశ్రయం లేదు శ్రీకాకుళం. ఈ క్రింది పట్టణంలో విమానాశ్రయం లేదు గుంటూరు. ఈ క్రింది వానిలో అత్యంత ఆధునిక రవాణా సాధనం కానిది టామ్ కార్. టాంగా అని ఈ క్రింది ప్రయాణ సాధనాన్ని పిలుస్తారు గుర్రపు బండి. కొండ ప్రాంతాలలో ఉపయోగించే రవాణా సాధనం కానిది రైలు మార్గాలు. రోప్వే రవాణాలలో ఉపయోగించే సాధనాలు ఎయిర్ కార్లు.